Part 17 Official Language of India. Part 17 of the Indian Constitution. There are 25 parts in Indian Constitution. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 25 పార్ట్స్ ఉన్నాయి కదా, అందులో పార్ట్ 17 దేని గురించి చెప్తుందంటే అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఫస్ట్ వన్, పార్ట్ 17 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అఫీషియల్ లాంగ్వేజ్. ఆర్టికల్ 343 to 351. ఆర్టికల్స్ 343 నుంచి 351 వరకు అవి ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేస్తుందన్నమాట. అందులో వచ్చేసి లాంగ్వేజెస్ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద యూనియన్, స్టేట్స్, జ్యుడిషియరీ అండ్ కమ్యూనికేషన్. కంటైన్స్ 4 chapters and 9 articles. 343 to 351. ఇవి 343 నుంచి 351 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. మొత్తం 9 ఆర్టికల్స్. ఈ 9 ఆర్టికల్స్ దేని గురించి మాట్లాడుతున్నాయంటే అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, వాటి యూసేజ్ ఏది, ఏ విధంగా అనేది మాట్లాడుతున్నాయి. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ ఆర్టికల్ వచ్చేసి 343 ఆర్టికల్ గురించి చూద్దాం. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్. మన యూనియన్కి అఫీషియల్ లాంగ్వేజెస్ ఏముండాలి, దానికి సంబంధించింది ప్రొవిజన్స్ ఏంటి అనేది ఆర్టికల్ 343 డిస్కస్ చేస్తుంది. మెయిన్ ప్రొవిజన్స్. అఫీషియల్ లాంగ్వేజెస్. అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి? హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. 343 ఆర్టికల్స్ సేస్ దట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది ఇండియా దట్ ఈస్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అని చెప్తుంది. న్యూమరల్స్. న్యూమరల్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ న్యూమరల్స్ 0 to 9. English continued as an official language for 15 years from January 26, 1950 until January 26, 1965. చెప్పారు కదా, 15 years వరకు అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగించవచ్చు అని చెప్తుంది. ఏది? ఆర్టికల్ 343లోనే. పార్లమెంట్ కెన్ ప్రొవైడ్ ఫర్ కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ త్రూ లా. మన ఇంగ్లీష్ని మనం ఇంకా కంటిన్యూస్గా వాడుకోవచ్చు, ఇంగ్లీష్ని కంటిన్యూస్గా మనం యూజ్ చేయొచ్చు అని పార్లమెంట్ ద్వారా, లా ద్వారా మనం దీన్ని కంటిన్యూషన్ చేసుకోవచ్చు అని ఆర్టికల్ 343 చెప్తుంది. కీ ఫ్యాక్ట్స్ చూస్తే హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్, అది నేషనల్ లాంగ్వేజెస్ కాదు. హిందీ అఫీషియల్ లాంగ్వేజ్, నాట్ నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ కంటిన్యూస్ అండర్ ది అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963. 1963 అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 ప్రకారం ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగించవచ్చు. ఆర్టికల్ 344. ఆర్టికల్ 344 అది ఏం చెప్తుందంటే కమిషన్ అండ్ పార్లమెంటరీ కమిటీ పర్పస్ టు రివ్యూ అండ్ రికమెండ్ ద ప్రోగ్రెసివ్ యూజ్ ఆఫ్ హిందీ. అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్, దీని ప్రకారం అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ని ఏర్పరిచారు. కాన్స్టిట్యూటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్టర్ 5 years అండ్ అగైన్ ఆఫ్టర్ 10 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ని మనం అధికారికంగా తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలకు, తర్వాత 10 సంవత్సరాలకు మనం అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పింది ఆర్టికల్ 344. ఎగ్జామైన్స్ ద యూజ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఇన్ అఫీషియల్ వర్క్. ఇది ఎగ్జామైన్ చేస్తుంది మనం ఇంగ్లీష్, హిందీ ఏ విధంగా యూజ్ చేస్తున్నాము అనేది. ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ గురించి చూద్దాం. పార్లమెంటరీ కమిటీలో 30 members ఉంటారు. 20 members ఫ్రమ్ లోక్సభ, 10 members ఫ్రమ్ రాజ్యసభ. ఎగ్జామైన్ ద కమిషన్స్ రికమెండేషన్స్, అడ్వైస్ ది ప్రెసిడెంట్. ఇది మన లింగ్విస్టిక్ అఫీషియల్ లింగ్విస్టిక్ కమిషన్ ఉంది కదా, వాళ్ళ రికమెండేషన్ని ఎగ్జామైన్ చేస్తూ ప్రెసిడెంట్స్కి అడ్వైస్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 8th షెడ్యూల్ గురించి చూద్దాం. 8th షెడ్యూల్ పర్పస్ ఏంటి? రికగ్నైజెస్ ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేసింది. ఏంటి? షెడ్యూల్ 8. ఇందులో ఒరిజినల్లీ అంటే 1950 టైంలో 14 లాంగ్వేజెస్ ఉన్నవి. అవి ఏంటంటే అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, ఉర్దూ. ఇవి అంటే 14 లాంగ్వేజెస్. మనకు కాన్స్టిట్యూషన్ని మనం తీసుకున్నప్పుడు మనకు 14 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నవి. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ,
ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, ఉర్దూ. ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నవి. అంటే తర్వాతకి యాడ్ చేశారనమాట. అఫీషియల్గా 1950లో ఉన్నప్పుడు కాకుండా తర్వాతకి మనము ఇంకొన్ని లాంగ్వేజెస్ని యాడ్ చేసాము. ఇప్పుడు టోటల్ మనకు 8 షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నవి. అవి ఏంటంటే సింధీని ఎప్పుడు యాడ్ చేశారు? ఫస్ట్ 1967లోనే సింధీని యాడ్ చేశారు. 1967 సింధీని యాడ్ చేశారు. కొంకణి 1992లో. కొంకణి ఎప్పుడు యాడ్ చేశారు? 1992లో. మణిపురి 1992. మణిపురి కూడా 1992లో యాడ్ చేశారు. తర్వాతకి నేపాలీ లాంగ్వేజెస్ని కూడా 1992లో యాడ్ చేశారు. నెక్స్ట్ బూడో, ఇది 2003. నెక్స్ట్ డోగ్రీ కూడా 2003. మైథిలి, ఇది 2003. నెక్స్ట్ సంతాలి 2003. ఇవి తర్వాతకి యాడ్ చేసిన తర్వాతకి టోటల్ 22 లాంగ్వేజెస్ మనకు 8th షెడ్యూల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ది 8th షెడ్యూల్. 8th షెడ్యూల్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. ప్రమోట్స్ ది లింగ్విస్టిక్ డైవర్సిటీ. మన భారతదేశం అనేది డైవర్సిటీకి మారుపేరు. అందులో భాషలు చాలా ఉన్నవి కాబట్టి ఇది మన డైవర్సిటీని ప్రమోట్ చేయడానికి ఇంపార్టెంట్ అన్నమాట. హెల్ప్స్ ప్రిజర్వ్ అండ్ డెవలప్ ఇండియన్ లాంగ్వేజెస్. మన ఇండియన్ లాంగ్వేజ్ని కాపాడుకుంటూ వాటి వృద్ధికి తోడ్పడడానికి. నెక్స్ట్, లాంగ్వేజెస్ మే బీ యూజ్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా లాంగ్వేజెస్ ఏం యూజ్ చేస్తున్నారు దాని గురించి. సపోర్టివ్ డెవలప్మెంట్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. లిటరేచర్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడానికి. బేసిస్ ఫర్ రిప్రజెంటేషన్ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ అండ్ అదర్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్. ఇది బేసిస్ ఫర్ రిప్రజెంటేషన్ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ అండ్ అదర్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ 8th షెడ్యూల్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఆర్టికల్ 343 వర్సెస్ ఆర్టికల్ 344. ఇందు ఫీచర్స్ ఏంటి? ఫోకస్ దేని మీద ఉంది? అథారిటీ ఎవరు? దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆర్టికల్ 343 అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్ అని చెప్తుంది ఏంటి? ఆర్టికల్ 343 అది హిందీ దేవనాగరి స్క్రిప్ట్ అని చెప్తుంది. అయితే ఆర్టికల్ 344 ఏం చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. ఇది కమిషన్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 344 అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ గురించి చెప్తుంది. ఫోకస్ దేని మీద ఉంది? హిందీ అండ్ ఇంగ్లీష్ మీద ఆర్టికల్ 343 ఫోకస్ ఉంది. ఆర్టికల్ 344 యొక్క ఫోకస్ ఏంటి? రివ్యూ ఆఫ్ లాంగ్వేజ్ పాలసీ. మనం లాంగ్వేజెస్ పాలసీస్ అవన్నీ చేస్తున్నాం కదా, వాటి యొక్క రివ్యూని చూడడం, వాటి ఏ స్టేజ్ ఉంది, ఎంతవరకు డెవలప్ అయింది, ఇంకా ఏ విధంగా చేయొచ్చు, రిఫార్మ్స్, రివ్యూ, అవన్నీ ఆర్టికల్ 344 కింద ఉంటాయి. దీనికి అథారిటీ ఎవరు? కాన్స్టిట్యూషన్ అండ్ పార్లమెంట్. ఆర్టికల్ 343కి అథారిటీ వచ్చేసి కాన్స్టిట్యూషన్ అండ్ పార్లమెంట్. ఆర్టికల్ 344కి అథారిటీ వచ్చేసి ప్రెసిడెంట్ అండ్ పార్లమెంటరీ కమిటీ. వీటికి ప్రెసిడెంట్, పార్లమెంటరీ కమిటీ వాళ్ళు అథారిటీ. ఆర్టికల్ 343 ఆబ్జెక్టివ్ ఏంటి? డిసైడ్ అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అన్న దాని మీద డెసిషన్స్ అవన్నీ ఆర్టికల్ 343 ప్రకారం మనం తీసుకుంటాం. ఆర్టికల్ 344 ఆబ్జెక్టివ్ ఏంటి? రికమెండ్ ప్రోగ్రెసివ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది రికమెండ్ చేస్తుంది మన హిందీ లాంగ్వేజ్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని అనేది. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పార్ట్ 17 మనకు కాన్స్టిట్యూషన్లో 25 పార్ట్స్ ఉంటుంది కదా, అందులో పార్ట్ 17 దేని గురించి చెప్తుంది అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 343 ఏం చెప్తుందంటే హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ ఈజ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్ అని చెప్తుంది. ఆర్టికల్ 344 అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ప్లస్ 30 మెంబర్ పార్లమెంటరీ కమిటీ. ఇది ఆర్టికల్ 344. మనకు షెడ్యూల్ 8th షెడ్యూల్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నవి. 8th షెడ్యూల్లో మనకు 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నవి. ఇందాక అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నాం కదా, అలా అఫీషియల్ కాదు. 8th షెడ్యూల్లో పేర్కొనబడిన లాంగ్వేజెస్ ఎన్ని అంటే 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఇండియా హ్యాస్ నో నేషనల్ లాంగ్వేజ్. మన ఇండియాకి ఏ నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. ఓన్లీ హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్, ఒక అధికారిక భాష లాగా
పరిగణింపబడుతుంది, కానీ అది నేషనల్ లాంగ్వేజెస్ కాదు. హిందీ ఈజ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్. చెప్పాను కదా, హిందీ అనేది ఒక అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే. వైల్ ఇంగ్లీష్ కంటిన్యూస్ ఫర్ అఫీషియల్ పర్పసెస్ అండర్ ది అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963. ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ద్వారా, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 ద్వారా ఒక అఫీషియల్ పర్పస్ లాగా యూజ్ చేయవచ్చు మనం. కాబట్టి హిందీ మనకు నేషనల్ లాంగ్వేజెస్, పర్టికులర్గా నేషనల్ లాంగ్వేజెస్ అనేది లేదు, బట్ హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ది యూనియన్. ఇంగ్లీష్ని మనం కంటిన్యూగా ఒక అఫీషియల్ పర్పస్గా యూజ్ చేయొచ్చు అని అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ద్వారా చెప్పబడుతుంది. ఇప్పుడు క్విక్ రివిజన్ చేద్దాం. పార్ట్ 17 పార్ట్ 17లో మనకి ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి? 343 నుంచి 351 వరకు ఉన్నవి. ఆర్టికల్ 343 ఏం చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజెస్, అది హిందీ అనేది దేవనాగరి స్క్రిప్ట్. ఇంగ్లీష్ కంటిన్యూస్ బై లా, మనము లా ప్రకారం ఇంగ్లీష్ని కంటిన్యూ చేయొచ్చు. ఆర్టికల్ 344 అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ప్లస్ పార్లమెంటరీ కమిటీని ఏర్పరచుకోవచ్చు. 8 షెడ్యూల్లో ఏమున్నాయి? 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నవి. మనకు నేషనల్ లాంగ్వేజెస్ ఉందా అంటే లేదు. హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ ఏంటి? హిందీ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్, ఇప్పుడు మనం క్లాసెస్ గురించి చెప్పలేదు కదా, ఆర్టికల్ 343లో సబ్ క్లాసెస్ అంటే ఇవి డీటెయిల్గా చూద్దాం. ఆర్టికల్ 343 ఆఫ్ 1, అందులో ఏం చెప్తుంది? ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ షెల్ బి హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. ద ఫార్మ్ ఆఫ్ న్యూమరికల్ షెల్ బి ది ఇంటర్నేషనల్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ న్యూమరికల్స్ 0 to 9. మనం 0 to 9 అంకెలను యూజ్ చేయొచ్చు. ఆర్టికల్ 343 ఆఫ్ 2, ఫర్ 15 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 26th January 1950 to 25th January 1965, English would continue for all official purposes of the Union for which it was being used before the Constitution came into force. మన కాన్స్టిట్యూషన్ అంటే మనం అధికారికంగా తీసుకున్నప్పటికీ మనం ఇంగ్లీష్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఇది అఫీషియల్గా మనము ఒక పార్లమెంటరీ లా ద్వారా కంటిన్యూ చేయవచ్చు తప్ప చేయవచ్చు అని చెప్తుంది. ఆర్టికల్ 343 of 3, Parliament may by law provide for continued use of English beyond 1965. మనకు చెప్పిన 15 సంవత్సరాలు 1965 వరకే కాకుండా దాని తర్వాత కూడా పార్లమెంట్ ద్వారా మనం లా మేక్ చేసుకొని ఇంగ్లీష్ని యూజ్ చేయవచ్చు అని చెప్తుంది. యూజ్ ఆఫ్ దేవనాగరి న్యూమరికల్స్ ఆర్ అదర్ ప్రొవిజన్స్ ఫర్ అఫీషియల్ పర్పసెస్. మనం ఇంకా వేరే దేవనాగరి న్యూమరికల్స్ ఇక అవి అఫీషియల్ పర్పస్గా యూజ్ చేయొచ్చు అని కూడా చెప్తుంది. దిస్ వాజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ ద అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 అలౌయింగ్ కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇది దేని ద్వారా ఈ ఇంగ్లీష్ని మనం కంటిన్యూ చేయొచ్చు అని దేని ద్వారా చూస్తున్నామంటే అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 ద్వారా. ఆర్టికల్ 344 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 గురించి డీటెయిల్గా చూద్దాం. ఆర్టికల్ 344(1), ద ప్రెసిడెంట్ కంటిన్యూస్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ని ప్రెసిడెంట్ కంటిన్యూ చేయొచ్చు. ఆఫ్టర్ 5 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అగైన్ ఆఫ్టర్ 10 years. మనము మన కాన్స్టిట్యూషన్ని తీసుకున్న తర్వాతకి 5 years తర్వాతకి 10 years తర్వాతకి ఇంకోసారి కమిషన్ని మనం ఏర్పరచుకోవచ్చు అని చెప్తుంది. ద కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్, మెంబర్స్ రిప్రజెంటింగ్ ది అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ 8th షెడ్యూల్. మనకు కమిషన్లో చైర్మన్ ఉంటారు, ఇంకా మెంబర్స్ రిప్రజెంటింగ్ ద లాంగ్వేజెస్ ఇన్ 8th షెడ్యూల్. 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్ని రిప్రజెంట్ చేసే రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు మెంబర్స్గా. ఆర్టికల్ 344 ఆఫ్ 2, ఫంక్షన్ ఆఫ్ ది కమిషన్. ద కమిషన్ రికమెండ్స్. ఇది కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటి రికమెండేషన్స్ ఏంటి అనేది ఆర్టికల్ 344 ఆఫ్ 2 చెప్తుంది. ఫస్ట్ మనం వచ్చేసి ప్రోగ్రెసివ్ యూజ్ ఆఫ్ హిందీ ఫర్ యూనియన్ అఫీషియల్ పర్పసెస్, restriction on the use of English language to be used for purposes under Article 348, form of numerals, other languages matter preferred by the president. ఇది ఫంక్షన్స్ ఆఫ్ ది కమిషన్ చెప్పారు కదా. ఆర్టికల్ 344 ఆఫ్ 2 ప్రకారం ఫంక్షన్స్ ఆఫ్ ది కమిషన్, అది ప్రోగ్రెసివ్ యూజ్ ఆఫ్ హిందీ, ఇంగ్లీష్ మీద రిస్ట్రిక్షన్స్, లాంగ్వేజెస్ వాటి పర్పసెస్ అండర్ ఆర్టికల్ 348, న్యూమరికల్స్ ఏం యూజ్ చేయాలి, అదర్ లాంగ్వేజెస్ మ్యాటర్ రిఫర్డ్ బై ద ప్రెసిడెంట్, ఆర్టికల్ 344 ఆఫ్ 2 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 344 ఆఫ్ 3, while making recommendations the commission must consider
ఏదైనా రికమెండేషన్ చేసేటప్పుడు లాంగ్వేజెస్కి సంబంధించి రికమెండేషన్ చేసేటప్పుడు కమిషన్ తీసుకోవాల్సిన కమిషన్ ఏం చేయాలి అనేది చెప్తుంది. వైల్ మేకింగ్ రికమెండేషన్ కాన్స్టిట్యూషన్ మస్ట్ కన్సిడర్ ఏ విధంగా ఎలాంటివి తీసుకోవాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, కల్చరల్ డెవలప్మెంట్, scientific advancement, interest and just claims of non-Hindi speaking people in public services. వీటిని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, కల్చరల్ డెవలప్మెంట్, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వీటిని కన్సిడర్ చేస్తూ మనకు రికమెండేషన్ అనేది చేయాలి. ఎవరు? కమిషన్ వాళ్ళు. అదన్నమాట. నెక్స్ట్ ద ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. దీని గురించి చూద్దాం. మనకు ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే ఇయర్ కాన్స్టిట్యూటెడ్ 1955లో కాన్స్టిట్యూట్ అయ్యింది. డేట్ ఏంటి? 7th June 1955. నెక్స్ట్ ఫస్ట్ చైర్మన్ ఎవరు? బీజీ ఖేర్ అన్నమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 344 ఆఫ్ 1 బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 344 ఆఫ్ 1 బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రికమెండెడ్ ద ప్రోగ్రెసివ్ యూజ్ ఆఫ్ హిందీ వైల్ సేఫ్గార్డింగ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ నాన్ హిందీ స్పీకింగ్ రీజియన్. మనకు ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ 1955లో ఏర్పడింది. దీనికి బీజీ ఖేర్ ఫస్ట్ చైర్మన్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ టిప్స్ చూద్దాం. ఆర్టికల్ 343 అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్. ఆర్టికల్ 344 అఫీషియల్ లాంగ్వేజ్ చైర్మన్. ఫస్ట్ చైర్మన్ ఎవరంటే బీజీ ఖేర్ 1955. That's it today's class.